ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక జనరల్ థింగ్ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇళ్లలో ఖచ్చితంగా ఇది చూసే ఉంటారు. కొడుక్కో కూతురుకో ఏం చెప్తాలో అని అర్థం కాక ఇబ్బంది పడిపోయే తండ్రి, నాన్నకి ఏం చెప్తే అర్థం చేసుకుంటాడో అర్థం చేసుకోవడం అని ఆలోచించి ఇబ్బంది పడే పిల్లలు, లేదు వీళ్ళు ఇద్దరు ఇబ్బందులు చూసి వీళ్ళకేం చెప్పాలో అర్థం కాక తనలో తాను ఇబ్బంది పడిపోయే అమ్మ. పోనీ వీళ్ళందరూ కలిసి ఒక స్టాండ్ మీదకి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని మాట్లాడుకుందాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించి ఆగిపోయే ఫ్యామిలీ. అండ్ ఎస్, నేను మాట్లాడేది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతున్నది మనీ, మన సెట్ బాయ్ చింటూ. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసారా బాబు, అదే కెమెరామెన్ చింటూ. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మొత్తం 2 టాపిక్స్ కవర్ చేస్తాను. ఒకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అబ్రాడ్ వెళ్ళి లైఫ్లో సెటిల్ కావాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం గురించి, అండ్ ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు ఎట్లా పోవాలి, లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవచ్చు అని నేను ఒక చిన్న థింగ్ చెప్తాను. అది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మధ్యలోనే అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది సంథింగ్ మీకు చాలా ఉపయోగపడే వీడియో చూస్తున్న పిల్లలు మరియు పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అబ్రాడ్ ఎడ్యుకేషన్ #మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మధ్య చదువుకోవడం ఎంత కాస్ట్లీ అవుతుందో మనందరికీ తెలుసు. మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో చదువుకోవటం కంటే చదువు కొనటమే అవుతుంది. అండ్ ఇదేదో మనకు చేతగాక మన వల్ల కాక అయితలేదు. ఇంటర్లో సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల, లేకపోతే మనం బాగుపడమో అని ఒక చిన్న భయం, సెల్ఫ్ డౌట్ వల్లనో, లేకపోతే ఇంటర్నల్గా కొన్ని ఏవో ప్రాబ్లమ్స్ పెట్టుకొని మైండ్లో పెట్టుకొని బుర్ర మొత్తం పాడు చేసేసుకొని ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి అది రిజల్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడే స్టూడెంట్స్ గురించి. అండ్ ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని అన్నిటిని దాటొచ్చి సరే మనకు మంచి లైఫ్ ఇవ్వాలి, లేకపోతే మనకి ఏదైనా బెటర్ చేయాలని మనల్ని తిట్టో కొట్టో లాస్ట్కి మన లైఫ్ చేంజ్ కావాలని మన కోసం ఆలోచించే అమ్మ నాన్న. నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు ఒక 2-3 ఇంజనీరింగ్ కాలేజ్లో తిరిగి మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటిదంటే, చాలామందికి అబ్రాడ్ ఈ జర్మన్ ఎడ్యుకేషన్ లేకపోతే జర్మనీ గురించి ఈ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అండ్ వాళ్ళు నేను ఒకసారి అడిగినాను స్టూడెంట్స్కి, మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఏంటిదంటే, ఒకడు 30 లక్షలు అన్నారు, ఒక 50 లక్షలు అన్నారు, ఒక 60 లక్షలు అన్నారు, ఒకడైతే బ్యాంక్ డిపాజిట్ ₹1,00,00,000 చూపించాలి బ్రో, లేకపోతే కష్టం ఇది అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంతా అని. అండ్ ఒక్కసారి ఆగి నా ఫీజు ఎంత మీరు అందరూ ఒకసారి గెస్ చేయండి అన్నాను. గెస్ చేయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్పినారు, అన్ని కాస్ట్లీ ఫిగర్సే ఉన్నాయి. అండ్ నేను సీట్ వస్తే ఎంత వస్తుంది, ఎంత పే చేయాలనుకుంటున్నారంటే అప్పుడు కూడా కొంచెం సైలెన్సే ఉంది మొత్తం అంతా. సరే ఇట్లా కాదులే అనుకొని నా ఫీజ్ ₹25,000 విత్ ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతాను నేను అని చెప్పేసరికి ఒక్కసారి క్లాస్ ఎన్విరాన్మెంట్ అంతా సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడలేదు ఎవరు. ఒక్కొక్కరి కళ్ళల్లో ఎట్లా ఉందంటే అది ఏదో సాధించాలన్న కసి స్టార్ట్ అయిపోయింది. చాలామందికి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలన్న డ్రీమ్ ఉంటుంది. కాకపోతే మనకున్న పరిస్థితుల వల్లనో లేకపోతే మనకున్న ప్రెషర్స్ వల్లనో వెళ్ళే ఛాన్స్ రాదు. కానీ మనకు సీట్ వచ్చి ఒక 10 lakhs సెట్ చేసుకుంటే మాత్రం మన పరిస్థితిని మనమే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంత కాస్ట్లీ ఏం కాదు, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. మన పరిస్థితులు ఎట్లున్నా వచ్చి చదువుకోవచ్చు. ఎందుకంటే 10 లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 10 లక్షలు కూడా మనం ఏదో ఎవరికో ఇస్తాం. ఈ 10 లక్షలు కూడా మనం ఏదో ఎవరికో ఇవ్వాలి, ఎవరికో కట్టాలని కాదు, మన కోసం మనమే ఖర్చు చేసుకుంటాం. సంవత్సరం వరకు జస్ట్ చదువుకుంటూ కూర్చొని తినడం కోసం ఈ 10 లక్షలు లేదు. ఈ 10 లక్షలు కూడా మిగిలిస్తానంటే నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. జస్ట్ వచ్చి ఒక 2-3 monthsలో పార్ట్ టైం ఎతికేసుకొని ఒక పక్కన స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ ఒక పక్క డబ్బులు సంపాదించుకుంటూ సెల్ఫ్గా వాళ్ళే సర్వైవ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ లాస్ట్కి 10 లక్షలు మనకు మిగిలిపోతాయి. అది మీరు లోన్ రీపేమెంట్ చేసుకుంటారు, మీ అమ్మ నాన్నకి ఇచ్చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇండిపెండెంట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అబ్రాడ్ చదువులు ఏమంత కష్టం కాదు, ఏమంత ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. మన పరిస్థితి ఎట్లా ఉన్నా వచ్చి మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అండ్ చాలామంది వీడియోస్లో చెప్తున్నారు కదా, యూకేకి రావద్దండి, ఇక్కడ వర్క్ లేదు, లేకపోతే యూఎస్ రావకండి, ఇక్కడ H1B వీసా ప్రాబ్లం ఉంది, లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువైపోయినారు, లేకపోతే ఆపర్చునిటీస్ తక్కువ అయిపోయినాయి, లేకపోతే ఆస్ట్రేలియా రాకండి, ఇక్కడ సరిగ్గా లేవు ఫెసిలిటీస్ అని చెప్పేటోళ్ళే ఉన్నారు. కానీ జర్మనీకి రావద్దంటే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ కొన్నే మాట్లాడతారు. ఒకటి వెదర్ గురించి మాట్లాడతారు, 2 సోషల్ లైఫ్ గురించి, 3 ట్యాక్స్ గురించి. నేను అందుకే నేను ఆ వీడియో ఫస్ట్ మాట్లాడి దాన్ని వదిలినాను. ఒక 4 నెలలు మనం తట్టుకోగలిగితే కొంచెం చలిని అయిపోద్ది. అదే వింటర్ సమస్య అంతే. కెనడా పోయినామనుకో పిచ్చి లేచిపోతుంది అట్లా, ఎందుకంటే -30, -20 degrees ఉంటాయి కంటిన్యూగా 6 months. మనకేం జర్మనీలో అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఇండియన్ స్టూడెంట్స్ మొత్తం లైన్ కట్టి కంపెనీలు బయట లేకపోతే కన్సల్టెన్సీలు బయట ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ ఫీల్డ్కైనా ఆపర్చునిటీస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఎవ్వరు కూడా మీకు జర్మనీకి రాకండి, ఇక్కడ ఎక్కువ అయిపోయినారు జనాలు, లేకపోతే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పలేదు. అండ్ నేను ఎస్పెషల్గా చెప్తున్నాను, అందరు రండి జర్మనీకి.
ఇక్కడ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మనం సెటిల్ అయ్యే ఛాన్స్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇదేదో పెద్ద భారం కూడా కాదు వేరే కంట్రీస్తో పోలిస్తే. అండ్ నేను ముందే చెప్పినాను కదా మన తెలుగు యువత గురించి. మన తెలుగు యువత ఒక్కసారి తలుచుకుంటే చాలు, కుర్చీనే కాదు ప్రపంచాన్నే మడత పెట్టేస్తాం, అనుకున్నది సాధించేస్తాం. అండ్ మనం ఈ మిడిల్ క్లాస్ అనే ట్రాప్ నుంచి బయటకు వచ్చేసాలి. అండ్ మనం వేసే ప్రతి ఒక్క అడుగు మన ఎదుగుదల ఇంకొకటికి ఇన్స్పిరేషనే కావాలి. ఇంకొకటి 2000 సబ్స్క్రైబర్స్ గురించి ఫస్ట్లీ చాలా 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 థ్యాంక్ యూ. బికాస్ స్టార్ట్ చేసిన 120 డేస్కే మీ అందరి సపోర్ట్ ఇంత హెవీగా ఇంత హ్యూజ్గా ఉంది. మీరందరూ నాకు బాగా దగ్గర వాళ్ళు అబ్బా, అంతే. నేను సింపుల్గా అదొక్కటే చెప్పగలుగుతాను. ఇంతకంటే నాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాలేదు. అండ్ నాకు ఒక ఆలోచన వచ్చింది, నన్ను సపోర్ట్ చేయడానికి మీరు అందరు ఉన్నారు, మరి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కూడా నేను ఉండాలి కదా. సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఇట్లాంటి ఒక ఆలోచనే నన్ను బాగా గిలింది. ఒక్కటే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, జర్మనీ విత్ జర్మనీ, అంతే. జర్మనీ విత్ జర్మనీ, అంతే. ఇంతే పెట్టుకోండి మైండ్లో. అండ్ ఈ థాట్ వల్లే నేను ఒక FB పేజ్ కూడా క్రియేట్ చేసిన. మీరు అందరు చేయాల్సింది ఏం లేదు, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వచ్చి జాయిన్ కండి. ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేసుకుందాం. ఆ కమ్యూనిటీలో మనం స్టూడెంట్స్ అందరూ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే వీసా ఎక్స్పీరియన్స్ల గురించి మాట్లాడుకోవచ్చు, కాలేజ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా జర్మనీలో ఉంటే వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి కొత్తగా రావాల్సిన వాళ్ళకి కొంచెం మోటివేషన్ లాగానో, లేకపోతే పరిస్థితులు ఎట్లున్నాయో వాళ్ళకి రిప్లై చేయడం, కమెంట్స్లో ఇట్లా చేయడం. వీటన్నిటితో పాటు నేను కూడా లైవ్లో వచ్చి మీ అందరితో మాట్లాడడం, వీక్లీ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, లేకపోతే కోడింగ్ గురించో, మెకానికల్ ఇంజనీరింగ్ గురించో, జర్మనీ గురించో, LOR గురించో, SOP గురించో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా అట్లీస్ట్ ఒక 30 minutes నుంచి 1 hour సెషన్స్ ప్లాన్ చేసుకుందాం. లైవ్లో మనం అందరం మాట్లాడేసుకుందాం. ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోదాం. లెట్స్ గ్రో టుగెదర్. ఒక్కటే ఎదుగుదల అంటే మనదే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళది కూడా. అందరు కలిసి ఎదుగుదాం. వచ్చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అయిపోండి కమ్యూనిటీలో. వీడియో ఇప్పుడు దాకా చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీలో రిలేట్ అయిన వాళ్ళు ఉంటే కింద #జర్మనీ విత్ జర్మనీ అని రాయండి. అది నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒక మంచి బూస్టప్. ఇది ఒక మంచి స్టార్ట్ మనకు కూడా. లైవ్లో మీకున్న డౌట్లు అన్నీ క్లియర్ చేసుకుంటాం, మనం అందరం మాట్లాడేసుకుందాం. ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోదాం. మన స్టోరీ మనమే మార్చేసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వచ్చేయండి మాట్లాడేసుకుందాం. అండ్ ఇంకేంటి మరి, వెళ్ళొస్తాను, బాయ్.